హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. గీతాంజలి మళ్ళీ వచ్చిందంట భయ్యా. సరే వచ్చింది కదా అని ఈసారి ఎలా ఎంటర్టైన్ చేస్తాడో అని చూసా. ఈసారి ఎంటర్టైన్ కాదు, ఫుల్ పెయిన్ ఇచ్చింది భయ్యా. నా చిన్నప్పుడు చూసా భయ్యా గీతాంజలి సినిమా థియేటర్ లో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసా సినిమాని. కానీ ఇప్పుడు మాత్రం దానికి డబుల్ పెయిన్ అనుభవించా. అంజలి గారి ఫామ్ పోయింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో బాగా వెనక పడిపోయారు. సినిమా ప్లాట్ ఏంటంటే, శ్రీనివాస్ ఒక మూవీ డైరెక్టర్. అతనికి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఎదురవ్వడం వల్ల ఇంకా ఫిలిం ఇండస్ట్రీ వదిలేద్దామని అనుకుంటాడు. అదే సమయంలో అతనికి ఒక బంపర్ ఆఫర్ వస్తుంది. ఒక బిజినెస్ మ్యాన్ శ్రీనివాస్ నెక్స్ట్ మూవీకి అయ్యే ఖర్చు అంతా పెడతా అని చెప్తాడు. కాకపోతే అతను కొన్ని కండిషన్స్ తో అగ్రిమెంట్ చేయించుకుంటాడు. గీతాంజలి అనే అమ్మాయితోనే సినిమా తీయాలని, అది కూడా ఒక మహల్లోనే మూవీ తీయాలి అని కండిషన్స్ పెడతాడు. అసలు ఈ గీతాంజలి ఎవరు? మహల్లోనే మూవీ ఎందుకు షూట్ చేయమన్నారు? అసలు ఆ మహల్లో ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అనేది స్టోరీ. ఫస్ట్ మూవీ స్టార్ట్ అవ్వడం బానే స్టార్ట్ అవ్వద్ది. అండ్ ఇనిషియల్ పోర్షన్స్ లో కొంచెం లాఫీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా సత్య కామెడీ టైమింగ్ తో మళ్ళీ ఫుల్ గా నవ్వించేశాడు. కాకపోతే ఆ రెగ్యులర్ టెంప్లెట్ జోన్ లోనే మూవీ ఉండడం వల్ల బోర్ కొట్టేసింది. ఈవెన్ దో ఆ రెగ్యులర్ టెంపో ఉన్నా మేం మూవీ ఎంజాయ్ చేయగలం అనుకుంటే యూ కెన్ వాచ్ ఇట్. కోన వెంకట్ గారి ఫామ్ కూడా పోయింది భయ్యా. ఒకప్పుడు అతని రైటింగ్ కి ఉండే రేంజ్ ఏంటో తెలిసిందే. ఇప్పుడు ఏమైందో మరి. మూవీలో కొంతవరకు కామెడీ జనరేట్ చేయగలిగారు. కానీ మూవీ మొత్తం అదే కామెడీ టైమింగ్ యూస్ చేసుకుని ఉంటే బాగుండేది. మూవీలో యాక్టర్స్ ని ఫుల్ గా యూస్ చేసుకోలేకపోయారు. ఈవెన్ దో ఆలీ గారు ఉన్నారు, అతన్ని కూడా ప్రాపర్ గా యూస్ చేసుకోలేకపోయారు. మూవీలో మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. గీతాంజలి మూవీలో చూసుకుంటే అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. కానీ ఈ సినిమాలో ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మిస్ అయింది. ల్యాక్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ లోనే సగం సినిమా పోయింది. సెకండ్ హాఫ్ లో కపుల్ ఆఫ్ సీన్స్ దగ్గర కొంచెం స్కేరీ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ అవి కూడా మూవీని ఓవరాల్ గా సేవ్ చేయలేకపోయాయి. టోటల్ గా అయితే మూవీ నాట్ అప్ టు మార్క్. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5.